అంతకుండా ఆ ఫైర్ పెట్టు. Nana, wait, I'll give you a cracker. You can make a s'more, okay? అక్కడ మగవాళ్ళు కష్టపడి వండుతుంటే మీరు చేస్తున్నది ఏమిటి? హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సురేష్. హ్యాపీ బర్త్డే. నాకన్నా ముందు వచ్చేస్తాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి నాతో నేనుంటా నీతో నాకుంటే నేనేగా అయిపోతా నీతో లేకుంటే బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక 2 weeks నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు, అయినా కూడా పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ చాలామంది నాకు కమెంట్స్ పెడుతూ ఉన్నారు, సో వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటక్క అని చెప్పి. సో కొంచెం బిజీగా ఉన్నాను, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్లో మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ సిరీస్ లాగా చేస్తున్నాను, ఎందుకంటే మేము ఒక వెకేషన్ విల్లాకి వెళ్ళాము. ఒక 3 days ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ హోమ్ టూర్ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా మిస్ అయి ఉంటే చెక్ చేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా లొకేషన్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, ఇంకా సెలబ్రేషన్స్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. కిషోర్ అన్న అలాగే సురేష్ గారు ఇక్కడ పెడ్లింగ్ బోట్ మీద చక్కగా బోటింగ్ చేస్తున్నారు వాటర్లో. అండ్ మా తమ్ముడు వెనక కయాకింగ్ చేస్తున్నారు. అండ్ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుందండి, అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ప్లెజెంట్గా ఉందన్నమాట. అండ్ అలాగే సురేష్ ఇంకా మూర్తి అన్న కూడా వెళ్ళారనమాట బోటింగ్కి. సో ఆ మధ్యలోకి వెళ్తే చాలా ప్లెజెంట్గా ఉందంట సురేష్ చెప్తూ ఉన్నారు. అండ్ బోటింగ్ చేసిన తర్వాత అందరూ ఇక్కడ క్యాంప్ ఫైర్ లాగా వేద్దాము అని అన్నారు. సో చెక్కలంతా కూడా నీట్గా సెట్ చేసి ఫైర్ పెడుతున్నారనమాట. ఇప్పుడు దీనిలో మ్యాష్ మెలోస్ చక్కగా కాల్చుకుని పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంకా మేము ప్లాన్ చేసామన్నమాట. సో మ్యాష్ మెలోస్ అవన్నీ కూడా తీసుకుని వచ్చాము. మ్యాష్ మెలోస్ తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం సాఫ్ట్గా కార్న్తో చేస్తారండి, కార్న్ అండ్ స్వీట్తో సాఫ్ట్గా ఉంటాయి. వాటిని ఇలాగా ఫైర్లో కాల్చి బిస్కెట్స్ మధ్యలో పెట్టుకుని తింటారనమాట. ఇక్కడ చాలా వరకు ఎక్కడైనా క్యాంప్ ఫైరింగ్ వెళ్ళినా, ఎక్కడికైనా బయట ప్లేసెస్కి ఇలా క్యాంపింగ్కి వెళ్తే చాలామంది ఇలా చేసుకుంటారనమాట. సో అందుకని మేము అవి కూడా తీసుకుని వచ్చాము, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఫైర్ నీట్గా సెట్ అయిపోయింది. అండ్ మేము పాప్కార్న్ కూడా రెడీ చేసాము. సో పిల్లలు మ్యాష్ మెలోస్ తింటే పెద్దవాళ్ళకి పాప్కార్న్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ దాంతోపాటు మ్యారినేటెడ్ చికెన్ కూడా సురేష్ గారు అండ్ అనుష తీసుకుని వచ్చారనమాట. సో అది కూడా ఇక్కడ ఫైర్లో చేద్దామా అని చెప్పి ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట. సో నెక్స్ట్ టైం అవుతుందో మీరే చూద్దరు కానీ. సురేష్ అంకుల్ నాన్న దాత్స్యం సో ఫైర్ సెట్ చేయగానే పిల్లలంతా కూడా ఎక్సైటింగ్గా వచ్చేసారనమాట. ఫైర్ సెట్ చేశారా మీరు అని చెప్పి. అండ్ మేము కూడా వాళ్ళందరినీ జాయిన్ అయ్యాము. సో యాక్చువల్లీ అందరూ రాగానే సురేష్ గారు కూడా ఫుడ్ తీసుకుని వచ్చారు కదా. సో అందరం కూర్చుని పైనే ఫుడ్ తినేసి ఇంకా కొంతసేపు కబుర్లు చెప్పుకుని దాని తర్వాత ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ టైంకి ఇలా బయటకు వచ్చామన్నమాట. నేను కాల్ చేస్తాను తినను. Nana, slowly, Nana. Move a little bit back. Ashu, Nana. A little bit back. Okay, yeah. అంతకుండా ఆ ఫైర్ పెట్టు. Nana. Wait, I'll give you a cracker. You can make a s'more, okay? Okay, let me just first make and chocolate.
సో చూసారు కదా, ఇలా స్టిక్స్ కి మ్యాష్ మెలోస్ అనేది మెత్తగా ఉంటాయండి. వాటిని ఇలాగ గుచ్చి కొంచెం కాలగానే అవి కరుగుతాయి అనమాట. 2 బిస్కెట్స్ మధ్యలో పెట్టుకోవాలి, అలా తినేస్తే చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది బిస్కెట్స్ మధ్యలో అదిను ఇంకా చాక్లెట్ కూడా పెట్టుకుని తింటారు. సో చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ బార్బెక్యూ నడుస్తుంది. ఈ బార్బెక్యూ ఏరియా మనకి పైన ప్యాటియో లాగా ఉంది, కిచెన్ కి పక్కన అక్కడ ఉందన్నమాట. డీటెయిల్ గా ఎక్కడుందో తెలియాలంటే నేను ఆల్రెడీ హోమ్ టూర్ పెట్టాను, ఆ హోమ్ టూర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సురేష్ గారు చికెన్ అంతా కూడా చక్కగా గ్రిల్ చేస్తున్నారు. సో అనుష అండ్ సురేష్ గారే మ్యారినేట్ చేసుకుని తీసుకొచ్చారనమాట చికెన్. అండ్ కిషోర్ అన్న కార్న్ ని కూడా మంచిగా సెట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇందాక కింద ఫైర్ ప్లేస్ అరేంజ్ చేసాం కదా, అక్కడే చికెన్ బార్బెక్యూ చేద్దామా, కార్న్స్ చక్కగా కాల్చుకుందామా అని అనుకున్నాం, కానీ చాలా పొగ వస్తుంది అనమాట. సరిగ్గా వస్తుందో లేదో అని చెప్పి చాలాసేపు అందరూ డిస్కస్ చేసుకుని ఇంకా వద్దులే పైన బార్బెక్యూ చేసుకుందాం అని చెప్పి పైకి వచ్చేసాము. సో చక్కగా నీట్గా కిషోర్ అన్న అరేంజ్ చేశారు. కిషోర్ అన్న వాళ్ళు బాగా బార్బెక్యూ చేస్తారండి. సో మేము కెనడా వచ్చిన కొత్తల్లో బార్బెక్యూ నైట్ ఒకటి ఇలాగ అరేంజ్ చేసి చక్కగా కార్న్స్, స్వీట్ పొటాటోస్ అవన్నీ కూడా చక్కగా మాకు బార్బెక్యూ చేసి ఇచ్చారు. చాలా బాగా చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో చక్కగా మాకు ఇక్కడ అంతా రెడీ చేశారు. అండ్ ఇక్కడ మగవాళ్ళు కష్టపడి వండుతుంటే మీరు చేస్తున్నది ఏమిటి? అబ్బాయిలు అక్కడ బార్బెక్యూ చేస్తుంటే మేము ఇక్కడ హ్యాపీగా కూర్చుని రిలాక్స్ అవుతున్నాం అనమాట. సురేష్ అడుగుతున్నారు, మేము అక్కడ కష్టపడి చేస్తుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి. సో రోజు మనమే వంట చేస్తాం కదా, సో అప్పుడప్పుడు ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చేయడంలో తప్పులేదులేండి. సో హ్యాపీగా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. మరి తెలియదు, మీకే తెలియదు. యు ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్ హియర్. అండ్ యమ్మీగా చూసారు కదా, చికెన్ అయితే గ్రిల్ అయిపోయింది అండ్ కార్న్ కూడా అయిపోయింది అనమాట. సో 2 కూడా చాలా యమ్మీగా వచ్చాయండి. అండ్ అందరం కూడా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తినేసాము. అండ్ ఫుడ్ అంతా కూడా మధ్యాహ్నమే ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మధ్యాహ్నానికి ఈవినింగ్కి సరిపోయేలాగా కొంచెం ఎక్కువే ఆర్డర్ చేసాము. సో అందుకని అదే సరిపోయిందనమాట. రోటీస్, చికెన్ కర్రీ, పాలక్ పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి. హ్యాపీగా అవే తినేసాము. అండ్ అందరూ పొద్దున్నే బయలుదేరి వచ్చారు కాబట్టి అలసిపోయారు. సో త్వరగానే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేపటికి కొంచెం లైట్గా చినుకులు పడుతున్నాయి. అండ్ వెదర్ రిపోర్ట్లో అయితే మధ్యాహ్నం ఫుల్ రెయిన్ ఉంది అని రాస్తుందనమాట. సో ఇంకా మేము అస్సలు లేట్ చేయకుండా బోటింగ్కి వెళ్ళిపోయాము. ముందు రోజు అబ్బాయిలు మాత్రమే బోటింగ్కి వెళ్ళారండి. సో ఫ్యామిలీస్గా వెళ్దామని అనుకున్నాం, కానీ నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా లేట్ చేస్తే మధ్యాహ్నం రెయిన్ ఉంది కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అందరం వచ్చేసాము బ్యాక్ యార్డ్లోకి. వచ్చి ఒక్కొక్కరుగా ఇంకా బోటింగ్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఫుల్ ఫన్గా ఉండింది. సో ఫస్ట్ అయితే నేను, సురేష్, ఏంజల్ బన్నీ వెళ్ళామన్నమాట. సో చాలా బాగా అనిపించింది అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్తే. ఓకే గైస్, ఆర్ యు రెడీ? ఆన్ కౌంట్ ఆఫ్ 1, 2 and 3. Happy birthday! We came here to celebrate your birthday, not to have fun. Yeah! Have fun with your birthday. Thank you. Happy birthday, Daddy! Thank you. Thank you so much. Okay, let's go. Okay. Going in the seaweed. Angel Bunny! So right now we are, what is this called, Nanu? ఈ బోటా? I don't know. ఏమో మొత్తానికి అయితే పెడల్ చేసుకుంటూ వెళ్తున్నాము. Paddling boat. పెడలింగ్ బోట్, యా. So we are here. Hi guys. Hi Angel Bunny. Okay. Say hi. Hi. Hello, who's with daddy? And who's with mommy? Mommy's team and daddy's team. Let's see who will pedal fast, okay? Okay. Let's go. Nana, pedal the fast. Yes, Nana, we will pedal fast, okay? Let's go. Let's go. Okay. Hey! Happy birthday, Suresh! Happy birthday! సో ఫస్ట్ అయితే ఏంజల్ బన్నీ వచ్చారు మాతో పాటు. అండ్ అయిపోగానే ఇప్పుడు కిషోర్ అన్న లోపలికి తీసుకెళ్తున్నారు. తర్వాత ఆర్ఎంని తీసుకుని వచ్చామన్నమాట. ఎందుకంటే అందరం ఒకేసారి బోట్ ఎక్కడానికి సరిపోలేదు. సో అందుకని ఇప్పుడు ఆర్ఎంని తీసుకుని వెళ్తున్నాము.
నాకన్నా ముందు వచ్చేస్తాడు ఓకే హలో హలో పెడ్లింగ్ బాయ్స్ ఇది సాహసం అనే చెప్పాలి. నలుగురు పెద్దోళ్ళు 6 కలిసి ఇప్పుడు పెడ్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ అందరం రెడీ అయిపోయాము, ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ కోసం నేను మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ ఆర్డర్ చేశాను. సో J&M రెస్టారెంట్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి అంతా కూడా ఆర్డర్ చేసామండి. సో ఈవినింగ్కి బిర్యానీ పార్టీ ఉంది కాబట్టి మార్నింగ్కి ఓన్లీ వైట్ రైస్ అండ్ కర్రీ ఆర్డర్ చేసాము. అండ్ లంచ్ చేసేసిన తర్వాత బేస్మెంట్లో క్యారోకే పెట్టామన్నమాట. అండ్ బోల్ పాటలు పాడుకుని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో పేర్స్గా కపుల్స్గా కూడా పాటలు పాడారు. సో సురేష్ గారు అండ్ అనుష, నేను, సురేష్, అలాగే కిషోర్ అన్న, శ్రైను గారు అందరూ కూడా కపుల్స్గా సాంగ్స్ వాళ్ళకి నచ్చిన సాంగ్స్ చూస్ చేసుకుని పాడారనమాట. అండ్ మేము పాటలు పాడుతుంటే ఆ మ్యూజిక్కి ఆరవ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. ఏది అంటే వెంటనే నీ పేరుని అంటానే, హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారి అంటానే. నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి. అండ్ ఈ సాంగ్ వచ్చేసి నా ఫేవరెట్ సాంగ్ అండి. సో అందుకని సురేష్ చేత ఈ పాట పాడించాను. అండ్ ఇలా చక్కగా పాటలు పాడుకున్న తర్వాత కొంతసేపు ఒక 1 hour అలాగా అందరూ రెస్ట్ తీసుకున్నారు. అండ్ నైట్ అంతా ఫుల్ పార్టీ ఉంది కాబట్టి. అండ్ తర్వాత ఇక్కడ నేను, ప్రణవ్, అనుష కలిసి డెకరేషన్కి అంతా కూడా సెట్ చేస్తున్నాము. సో ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ముందే తీసుకుని వచ్చామన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ నీట్గా అరేంజ్ చేస్తున్నాము. ఈ బెలూన్ పంప్ కూడా నేను ఆల్రెడీ నా ఛానల్ ఇంతకుముందు చూపించాను. బన్నీ బర్త్డేకి అండ్ ఏంజల్ బర్త్డేకి ఇదే యూజ్ చేశానండి. మామూలుగా హ్యాండ్ పంప్ అయితే మనకి చేయడం చాలా టైం పడుతుంది కాబట్టి సో ఈ బెలూన్ పంప్తోనే చక్కగా అన్ని ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఈ బర్త్డే డెకరేషన్ అంతా కూడా బేస్మెంట్లో సెట్ చేసాము. అక్కడైతే మాకు పార్టీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని అనిపించింది. సో అక్కడ పెట్టామన్నమాట. అండ్ కేక్ నైట్ 12కి కట్ చేద్దాము అని అనుకున్నాము. సో అంతలోపు అందరూ రెడీ అయ్యి డిన్నర్ కొంచెం చేసేసి అండ్ ఫుల్ పార్టీ అంతా ఉంటుంది కదా, కరెక్ట్గా పార్టీ అంతా చేసుకున్న తర్వాత 12కి కేక్ కట్ చేద్దాము అని అనుకున్నాము. పార్టీకి డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లాక్ ఆర్ గోల్డ్ ఆర్ బేజ్ కలర్ అని చెప్పాను. దానికి తగ్గట్టే అందరం కూడా చక్కగా రెడీ అయిపోయాము. అండ్ ఇంకా ఫుల్ మ్యూజిక్ ఆన్ చేసి అసలు చక్కగా పార్టీ సాంగ్స్ అన్ని ప్లే చేసుకుని ఫుల్ డ్యాన్స్ చేసామన్నమాట. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి అసలు.
పైన అక్కడ పెద్దవాళ్ళు ఫుల్ డాన్స్ వేస్తుంటే పిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా, వాళ్ళు కూడా కింద వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చక్కగా పాటలకి డాన్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వరకు ఫుల్ గా అసలు డాన్స్లు పాటలు అసలు ఫుల్ ఎంజాయ్ చేసామండి. అండ్ అందరం అలసిపోయాము కూడా ఫుల్ గా, అసలు తెగ డాన్స్ వేసేసాము. అండ్ ఎగ్జాక్ట్ వాళ్ళకి అందరం కూడా సురేష్ కి విష్ చేసి అండ్ ఇంకా కేక్ కటింగ్ కి అంతా కూడా సెట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ డెకరేషన్ అంతా కూడా అందరం కష్టపడి చేసామండి. అండ్ ప్రణవ్, అనూష అండ్ మిగతా వాళ్ళంతా కూడా చక్కగా హెల్ప్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే కేక్ కూడా నేను ఆర్డర్ చేశాను. అక్కడ దగ్గరలోనే ఒక బేకరీ దొరికిందనమాట, ఇండియన్ బేకరీ. అక్కడే నేను 40th బర్త్డే కేక్ కూడా ఆర్డర్ చేశాను. అండ్ అది కూడా చూడటానికి చాలా బాగుంది. ఓకే రండి, మిగతా రండి, ఇప్పుడు బర్త్డే వాళ్ళు రండి. Are you 1? Are you 39? Oh God. Are you 40? సో చూసారు కదా, మొత్తానికైతే 12కి ఎగ్జాక్ట్ గా విష్ చేసి అండ్ దాని తర్వాత కేక్ కటింగ్ కూడా చేయించేసాము. అండ్ హ్యాపీ 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 బర్త్డే నాను. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకా బోలు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ లవ్ యూ సో 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 మచ్. You made cake for me? చిన్నప్పుడు గుర్తుంది అట్లా చేస్తే మ్యూజిక్ వచ్చే కాదు. మరి 1 month నుంచి నీకు దాచి ఎంత కష్టపడింది. 40 years అని అంచోట పెట్టాలా? అవును. హ్యాపీ బర్త్డే ఇస్ ఇనఫ్ నానా. ఓకే థాంక్ యూ. షో ఇట్ హియర్. ఇక్కడ చూపియండి. వస్తుందా, అంత దూరం వస్తుందా? Happy birthday to my lovely love. Thank you once again. Come here. Thank you. What is this? It has poppers also. Right? సో చూసారు కదా, ఏంజల్ బన్నీ వాళ్ళ డాడీ కోసం ఎంత క్యూట్గా గ్రీటింగ్ కార్డ్స్ చేశారో, అసలు చాలా బాగున్నాయండి. అండ్ ఇద్దరు వాళ్ళ డాడీకి ఇస్తూ ఫుల్ మురిసిపోయారనమాట. అండ్ ఇప్పుడు మా అత్తయ్య గిఫ్ట్ ఏంటో మీరే చూసేయండి. చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తెరగని మాన్యాలు, చిటిపటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతే పతికునా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరులకించే చిన్ని నవ్వులే మరి మాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే పలగని దీపాలు. సో రాత్రి ఫుల్గా డాన్స్ చేసేసి అందరూ అలసిపోయి కేక్ కటింగ్ తర్వాత వెళ్ళి వెంటనే నిద్రపోయామండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 ఆ టైంకి లేచి ఇంక అందరం కూడా గబగబా రెడీ అయిపోయాము.
సో 12కి చెక్అవుట్ ఉందన్నమాట. సో ఆ టైంలోపు అందరూ రెడీ అయిపోయి కొంచెం ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అవుదాము, మళ్ళీ ఇంటికి వెళ్ళేప్పటికి నైట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా గబగబా రెడీ అయిపోయాము. అండ్ కింద బేస్మెంట్లో మేము కేక్ కటింగ్ చేయించాం కదా, సో పాపర్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ వ్యాక్యూమ్ చేసేస్తున్నాము. What a speech. అందరూ వచ్చినందుకు ఇంకా వెళ్ళిపోయేటప్పుడు నేను థ్యాంక్స్ చెప్తుంటే అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు, సూపర్ స్పీచ్ అని చిటికలు అంటున్నారు అనమాట. సో జోక్స్ అపార్ట్ అందరూ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము, మాకున్న డియరెస్ట్ ఫ్రెండ్స్తో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది అనమాట. బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇంకొక కేక్ కటింగ్ జరిగింది. అనుష అండ్ సురేష్ గారు కూడా కేక్ తీసుకొచ్చారు తన బర్త్డే కోసం. అది ఇక్కడ కేక్ కట్ చేసి అందరికి సర్వ్ చేసేసాము. సో ఈ బర్త్డేకి అసలు సురేష్ అలా కేక్స్ కట్ చేస్తూనే ఉన్నారు అనమాట. కిషోర్ అన్న వాళ్ళు మ్యాంగో కేక్ తీసుకొచ్చారు అండ్ సురేష్ గారు అండ్ అనుష వచ్చేసి పైనాపిల్ తీసుకుని వచ్చారు అనమాట. సో రెండు కూడా పేస్ట్రీ కేక్స్ చాలా బాగా నచ్చాయండి మాకు, చాలా బాగున్నాయి కూడా. సో అలా మొత్తానికి అయితే మా వెకేషన్ ఒక ఎండ్కి వచ్చేసిందండి. సో ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ బ్యాక్ ఇంటికి వెళ్తున్నాము. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారా గైస్? డిడ్ యు ఎంజాయ్? Yeah. Okay, say bye to the house. Say bye to the house. See ya. Let's go. Let's go. Bye Arif. Say bye bye. ఫైనల్ కేక్ కటింగ్ తర్వాత అందరం ఇంకా ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయామండి. అసలు ఈ 3 days ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. సురేష్ 40th బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ నేను పోస్ట్ చేయలేదండి, సో లెంతీ అయిపోతుందని చెప్పి ఆ ఫొటోస్ అండ్ ఆ వీడియోస్ నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా అది కూడా చెక్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.